2023 పాలిసెట్ పేపర్లో పాలిసెట్ ఎగ్జామ్లో ఫిజిక్స్ సెషన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ -10 degrees Celsius టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈస్. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, 10th మీకు డిగ్రీ సెల్సియస్ స్కేల్ నుంచి కెల్విన్ స్కేల్కి మనం చేంజ్ చేయాలంటే వాల్యూ +273ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే డిగ్రీ సెల్సియస్ స్కేల్లో ఉన్నటువంటి టెంపరేచర్ ఎందులోకి మారిపోద్దామా, కెల్విన్ స్కేల్లోకి మారు. సో -10 degrees Celsius ఇప్పుడు మనం ఎంత యాడ్ చేయాలి కెల్విన్లోకి మారాలంటే +273 యాడ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా 263 కెల్విన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకని +273 ఇక్కడ ఎంత ఉంది, -10 +273. ఓకేనా? సో ఒక మైనస్ వాల్యూ ఒక ప్లస్ వాల్యూ ఉన్నప్పుడు బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ ఏం చేయాలమ్మా, సబ్ట్రాక్ట్ చేయాలి. 273 - 10 263. బిగ్గర్ వాల్యూ ముందు ఏముంది, సైన్ ప్లస్ ఉంది, సో +263. ఇక్కడ మనకి ఏ స్కేల్లో మార్చమంటున్నాడు, కెల్విన్ స్కేల్లో మార్చమంటున్నాడు కాబట్టి యూనిట్స్ ఏమొస్తాయి, కెల్విన్. సో అవర్ ఆన్సర్ ఈస్ 263 కెల్విన్ ఈజ్ అవర్ ఆన్సర్. Next question. According to the principle of method of mixtures, if A and B are the net heat loss and net heat gain respectively, then ఇక్కడ ప్రిన్సిపల్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ లో మనకి ఏమొస్తుంది అంటే నెట్ హీట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. హియర్ హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. హాటర్ బాడీలో ఉన్నటువంటి హీట్ ఎప్పుడైతే ఎనర్జీ లూజ్ చేసుకుంటుందో కోల్డర్ బాడీ ఏం చేసింది, హాటర్ బాడీలో ఉన్న హీట్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. ఇక్కడ హీట్ ఎనర్జీ ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ అవుతుందమ్మా, హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. హాటర్ బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా, కోల్డర్ బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా, హాటర్ బాడీయా కోల్డర్ బాడీ? కోల్డర్ అంటే ఏంటి, చల్లని, హాటర్ అంటే ఏంటి, వెచ్చని. నీళ్ళు వేడుకున్నప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉండదా, నీళ్ళు చల్లకున్నప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉండదా, వేడుకున్నప్పుడు అంటే హాటర్ బాడీ. హాటర్ బాడీలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, కోల్డర్ బాడీలో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు AB 2 జార్స్ తీసుకుని ఇందులో వాటర్ నేను 80 degrees Celsius వచ్చేంత వరకు హీట్ చేశాను. సంథింగ్ స్టవ్ అనుకోండి, ఓకేనా? ఇక్కడ ఉన్నట్టు వాటర్నేమో 50 degrees Celsius వచ్చేంత వరకు హీట్ చేశాను అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఈ 2 జార్స్కి నేను ఒక కనెక్టెడ్ పైపు నేను ఇలా కనెక్ట్ చేశాను. సో వాటర్ ఇటు నుంచి అటు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కాంటాక్ట్ ఉంది. ఇప్పుడు హీట్ ఎనర్జీ ఏలో నుంచి బికి ట్రాన్స్ఫార్మ్ అవుతుందా, బిలో నుంచి ఏకి ట్రాన్స్ఫార్మ్ అవుతుందా? ఎందుకు? ఏలో ఉన్న టెంపరేచర్ ఎక్కువ ఉంది. సో అప్పుడు ఏంటి, హాటర్ బాడీ, బి కోల్డర్ బాడీ. హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి ఏమవుతుంది, హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ జరుగుతుంది రెస్పెక్టివ్లీ అంటే అలా జరుగుతూ ఉంది. ఎప్పుడు వరకు జరుగుతుంది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ అంటే, సపోజ్ ఒక 10 degrees ఒక 30 secondsకి లేదా 1 minuteకి ఈ 10 degrees ఇక్కడ తగ్గింది అనుకున్నాం. ఇప్పుడు హీట్ లాస్ చేసుకుంటుంది, ఏది, హాటర్ బాడీ హీట్ లాస్ చేసుకుంటుంది కాబట్టి టెంపరేచర్ తగ్గుతుంది. హీట్ గెయిన్ చేసుకుంది, ఏం చేస్తుంది, బాడీకి టెంపరేచర్ రైజ్ అవుతుంది. రైజ్ అయితే 50 అలా 60. తర్వాత ఇది కొంచెంసేపటికి 30 secondsకి 65 అయింది అనుకున్నాం. ఈ బాడీ బి కూడా ఎంత అయింది, 65. కానీ ఇక్కడ మెథడ్ ఆఫ్ మిక్సర్ ఇచ్చేసాడు కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్లో ఇక్కడ మన ఫార్ములా ఇక్కడ ఏం రిలేట్ అవుతుంది, నెట్ హీట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. అప్పుడు బోత్ బాడీస్ ఎప్పటి వరకు జరుగుతుంది అంటే దట్ బోత్ బాడీస్ అటైన్ సేమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. లాస్ట్లో 2 బాడీస్కి ఏమవుతుంది అమ్మా, టెంపరేచర్ ఈక్వల్ అవుతుంది, ఓకేనా? సో A is equal to B. Next, third question. When wet clothes dry, water in it disappears. This is due to. In general, మీకు చెప్పాను, what is the formula of evaporation? The water molecules are escaping from the సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. ఏదైనా కానీ వాటర్ కానీ లిక్విడ్లో అటువంటి పార్టికల్స్ అయినా సరే ఎవాపరేషన్ అయినప్పుడు ఏమవుతుంది, పైన ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియా, ఆ సర్ఫేస్ ఏరియాలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నీ ఏమైపోతాయి, ఎయిర్లోకి
ఎస్కేప్ అయిపోతాయి, ఎయిర్లోకి ఎస్కేప్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా ఏమైపోతుందమ్మా డిసపియర్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా వెట్లోస్లో ఉన్నటువంటి వాటర్ కూడా ఏమవుతుందంటే ఎయిర్లోకి ఎస్కేపింగ్ అయిపోతుంది. అదవుతుందా? ఎయిర్లోకి ఎస్కేప్ అయిపోయి వాటర్ మాలిక్యూల్స్ అన్ని ఎలా మారుతాయి? వాటర్ వేపర్ లాగా మారుతాయి. సో ఈ ప్రొసీజర్కి ఉన్నటువంటి ఆన్సర్ ఎవాపరేషన్. ఏ ప్రొసీజర్ వల్ల క్లోత్స్ డ్రై అవుతున్నాయి అంటే తడి బట్టలు, మనం బట్టలు ఉతుకుతాం కదా, ఉతికిన తర్వాత బట్టలు ఎలా ఎండిపోతుంది అంటే ఏ ప్రొసీజర్ వల్ల అంటే ఎవాపరేషన్ ప్రొసీజర్ వల్ల. నెక్స్ట్ వన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఈస్ గివెన్ బై. ఇది మీకు థర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్ కింద ఉంటుందమ్మా. ఇది థర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్ దగ్గర ఉంటుంది. పేజ్ నెంబర్ 4, పేజ్ నెంబర్ 4లో ఈ క్వశ్చన్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు బాగా గమనించండి, ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నారు, ఈ బౌల్ హీటర్ పెట్టుకొని ఏదో స్టవ్ పెట్టుకొని హీట్ చేశారు. ఇందులో వాటర్ ఉన్నాయి, సపోజ్ ఇలా వాటర్ ఉన్నాయి అనుకోండి. ఇవేమవుతాయి కొంతసేపటికి ఏమవుతుంది, ఫస్ట్ పెట్టగానే మనం బౌల్ ఇలా ప్లేస్ చేయగానే స్టవ్ మీద స్టవ్ వెలిగించగానే ఓకేనా, కొంతసేపటికి ఏమవుతాయి వాటర్ కాదు, ఫస్ట్ ఏమవుతుంది వాటర్ ఫస్ట్ పెట్టగానే బబుల్స్ రావు, హీట్ అవుతాయి, హీట్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది, ఇట్స్ మూవింగ్, వాటర్ ఏమవుతుంది మూవ్ అవుతూ ఉంటాయి. అదవుతుందా? దాన్ని మనం పాలు పొంగుతున్నాయి అంటాం చూసా. ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి వాటర్, కింద ఉన్నటువంటి వాటర్ పైన ఉన్నటువంటి వాటర్ కిందకి, అదే కైనెటిక్ ఎనర్జీ మూవింగ్. ద ఎనర్జీ ఈజ్ పొసెస్డ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. కదలికల ద్వారా వచ్చినటువంటి ప్రాసెస్ అయినటువంటి ఎనర్జీని మనం ఏమంటాం కైనెటిక్ ఎనర్జీ. సో ఈ పాలు కానీ ఈ వాటర్ కానీ ఎప్పుడైతే మూమెంట్ జరుగుతుందో అప్పుడు అక్కడ ఏముంటుంది, కైనెటిక్ ఎనర్జీ రైజ్ అవుతుంది. ఓకేనా, విత్ మూమెంట్. ఎప్పుడు ఈ మూమెంట్ పెరుగుతుంది, హీట్ ఎనర్జీ ఎక్కువ అవుతున్న కొద్దీ, అబ్జర్వ్ చేసుకున్న కొద్దీ ఈ యొక్క పాలు కానీ లేదా వాటర్ కానీ ఏదైతే మనం తీసుకున్న బౌల్లో ఆ మూమెంట్ కూడా ఏమవుతుంది, రైజ్ అవుతుంది. దీన్నే మనం అక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ కూడా వాడుకొని మనం ఇక్కడ చెప్తాం. అక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్, ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్ అని ఉంటుంది. అక్కడ చూసుకొని కావాల్సి వస్తే ఉందా, లాస్ట్ 2 లైన్స్ అది అండర్లైన్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ ఇది చూడండి, మనకు ఆల్రెడీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇచ్చాడు చూడండి. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీని ఈ అంటామని, అబ్సల్యూట్ టెంపరేచర్ని టీ అంటామని వాడే ఇచ్చేసేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ ఇది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఈ ప్రపోర్షనల్ టు టీ. 3. పిక్ ద ఫాల్స్ స్టేట్మెంట్ ఆన్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ మీద ఉన్నటువంటి ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒకటి ఫాల్స్ స్టేట్మెంట్, మిగతా ఏమవుతాయి, మిగతా 3 ట్రూ స్టేట్మెంట్స్. చూడండి, ట్రూ స్టేట్మెంట్స్ మనం ఆటోమేటిక్గా కనిపెడితే ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటో మనకు తెలిసింది. ట్రూ స్టేట్మెంట్స్ తెలియకపోతే ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో మనకి తెలియదు. చూడండి, హియర్ ఇట్స్ వాల్యూ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద సబ్స్టెన్సెస్. ఆల్ సబ్స్టెన్సెస్ కంటే స్పెసిఫిక్ హీట్ సేమ్గా ఉంటుందంట. సేమ్ ఉంటుందా? సేమ్ ఉండదు. అక్కడ టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఇస్తాడు. అక్కడ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది గివెన్ సబ్స్టెన్సెస్ ఆర్ డిపెండ్ అపాన్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్ తన నేచర్ని బట్టి ఉంటుంది అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో అసలు ఫస్ట్ వన్నే రాంగ్. మరి రైట్ ఏంటి అంటే SI యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఏంటి, జౌల్ పర్ కేజీ కెల్విన్. CGS యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ calorie per gram degree Celsius. Next one, its value is high when the rate of rise or fall of temperature is low. Specific heat value ఎప్పుడైతే హైగా ఉంటుందో రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే రైజ్ ఇన్ టెంపరేచర్ కానీ లేదు ఆ ఫాల్ ఇన్ టెంపరేచర్ కానీ స్లోగా ఉంటుంది. లోగా ఉంటుందంటే స్లోగా ఉంటుంది. ఓకేనా? సో వాటర్ హీట్ రైజ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, హీట్ లూజ్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది వాటర్. ఫర్ సపోజ్ లెడ్ ఉందనుకోండి,
లెడ్ మనకి ఇచ్చినటువంటి టేబుల్లో లెడ్ వాల్యూ 0.003 ఎంత ఉంటుంది చూడండి ఒకసారి. లెడ్ వాల్యూ టేబుల్లో లెడ్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ చూడండి, జౌల్ పర్ కేజీ కెల్విన్లో చూడండి 0.031 వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ లెడ్ ఏంటి తక్కువ వాల్యూ ఉంది కాబట్టి జౌల్ పర్ కేజీ అమ్మా, జౌల్ పర్ కేజీ 130. ఇది క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్, జౌల్ పర్ కేజీ కెల్విన్ కాదు. ఇదేంటి క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఇందులో చూస్తున్నాం వాటర్ 1. ఓకేనా. లెడ్ ఎంత అవుతుంది 0.031. ఇప్పుడు ఇది ఉన్నటువంటి హై స్పెసిఫిక్ హీట్ వాల్యూ, లో స్పెసిఫిక్ హీట్ వాల్యూ. ఎప్పుడైతే స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువగా ఉంటుందో హీట్ రైజ్ అవ్వాలన్నా ఫాస్ట్గా ఉంటుందమ్మా, హీట్ లూజ్ చేసుకోవాలన్నా ఫాస్ట్గా ఉంటుంది. టెంపరేచర్ రైజ్ అవ్వాలన్నా టెంపరేచర్ ఫాల్ అవ్వాలన్నా ఫాస్ట్గా జరుగుతుంది. అదే స్పెసిఫిక్ హీట్ హైగా ఉంటే టెంపరేచర్ రైజ్ అవ్వడానికి టెంపరేచర్ ఫాల్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది, స్లో. దట్ మీన్స్ లో. So it's also true. Its value for water is 1 calorie per gram degree Celsius. Yes, అనుకున్నాం కదా. calorie per gram degree Celsius లో వాల్యూ ఎంతమ్మా? వాటర్ వాల్యూ 1, లెడ్ వాల్యూ అయితే 0.031. అదే సీ వాటర్ అయితే 0.951 ఉంటుంది. చూడండి ఒకసారి 0.95. ఆ టేబుల్ నుంచి కూడా క్వశ్చన్ చదువుతుంది. సో ఇట్లా 2, 3, 4 ట్రూ స్టేట్మెంట్స్ అమ్మా. ఫాల్స్ స్టేట్మెంట్ మనల్ని ఫైండ్ అవుట్ చెప్పినాడు. ద ఫాల్స్ స్టేట్మెంట్ ఈస్ 1. ఓకేనా. నోట్ డౌన్.